బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డు దుర్గా కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటాద్రి నగర్ కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన వద్ద భూమి కొనుగోలు చేసిన రవీందర్ రావు అనే వ్యక్తి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నాడు. పలుమార్లు డబ్బులు అడిగినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మా తమ్ముడు చంద్రశేఖర్ 8 నెలల నుంచి మా తమ్ముడు ల్యాండ్ పైసలు ఇస్తలేరు, చేస్తలేరు. మా పిన్ని మా బాబాయ్ బాగలేరు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. మాకు సహాయం చేయమని కోరుతున్నాం. మేము మాకు ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. రోజు రేపు సాయంకాలం అని పొద్దున అంటారు. ఎంత పోలీస్ స్టేషన్ పోయినాం, కంప్లైంట్ చేసినాం, ఎన్ని చేసిన వాళ్ళు అసలు ఇస్తలేరు. మొండిగా తెగబడ్డారు. మమ్మల్ని ముంచుదామని చూస్తున్నారు. ఏమైనా మాకు ఆదుకోమని అడుగుతున్నాం. మా నాన్నకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి వల్ల ఈ రవీందర్ అని చెప్పేసి ఇక్కడ దుర్గాదేవి కాలనీలో ఉంటాడు, స్ట్రీట్ నెంబర్ 2. నాకు ఉన్న జాగా ఒకటి 100 రోజుల జాగా ఉంటే అది అమ్మేసిన 227 గజాలు. 20 గజాలు అయితే 69 లక్షలు పోతుంది. దాంట్లో 44 లక్షలు ఇచ్చినా 6 లక్షలు చెక్ ఇచ్చిండు. మిగతా 15 లక్షలకు వాళ్ళ అన్న పేరుతో చెక్ ఇచ్చిండు. చెక్ ఇచ్చేసి ఒక దరిదాపులకు 8 నెలల నుంచి తిరుగుతున్నా. ఇవ్వాలి సార్ రేపిస్తా అంటుండు. చెక్ బౌన్స్ అయింది. అది ఎందుకు చెక్ బౌన్స్ అయిందన్నా? చెక్ బౌన్స్ అయినాక ఇప్పుడు గిన్నె చదివితే చెక్ బౌన్స్ అయింది కదా, మరి ఎట్లా పైసలు ఇస్తాడు, ఇవ్వాలి సార్ రేపిస్తా అని చెప్పేసుకుంటా. తర్వాత తీరా వచ్చేసరికి నువ్వు చెక్ ఎవరి పేరు మీద వాళ్ళ ఇంటికి పోమని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ఇంటికి పోయేసరికి వాడేమో వీళ్ళ రిలేషన్ అన్న చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు అంట. వాడిని అడిగితే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఊళ్ళో మొత్తం దొంగతనం సామాన్లు అన్ని తీసుకొచ్చి పోతారట. ప్లస్ మా మీద కేసు వేసిన అక్కడ రిటర్న్ కేసు వేసిన అని చెప్పేసి ఇక్కడ అంటే నాకేమో థ్రెట్ కాల్స్ ఇస్తుంది. నేను సంపద కొడతా అని చెప్పేసి మా ఇంటికి వస్తే ఇట్లా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయినా మీకు ఎవరేం చేయలేదు, నన్ను పోలీసులు కూడా ఏం చేయలేదు, నువ్వు ఎయిట్ పోతే పో అంటాడు. ఇంటికి వచ్చి మన పైసల గురించి అడగడానికి వస్తే 100 డయల్ చేస్తాను, వాళ్ళేమో తీసుకోపోతారు, వీళ్ళేమో వస్తలేదు పోలీస్ స్టేషన్కి. మా ఇంట్లో మా బాగాలేదన్న, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, దయచేసి మనం హెల్ప్ చేయండి అన్న. ఏం కావాలి నాకు 15 లక్షలు చెక్ ఇచ్చేయాలన్న, ఆ పైసలు ఇస్తేనే వెళ్ళిపోతానన్న.